నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎన్నో చేస్తున్నాం మనం, బోలెడు చేస్తున్నాం. వర్కౌట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే ఇప్పుడు డ్యామ్ షూర్గా ఇది నాకు అయిపోవాలి, ఇది నాకు రావాలి, ఇది నాకు జరగాలి అనుకునే కోరిక ఏదైనా కూడా సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అయిపోతుంది అంటారు మీరు. దాంతోపాటు సపోర్టెడ్గా మేనిఫెస్టేషన్ కూడా ఎలా చేసుకోవాలి, ఒక రామబాణం లాంటిది, ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కానీ ఏదైనా చెప్పండి. మేము స్విచ్ వర్డ్ కాదు కానీ ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను. అది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది ఏంజల్ నంబర్తో కూడి ఉన్న మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను. అండ్ షార్ట్గా చేంజ్ వస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాను మీ అందరికీ. ఆ ట్విస్ట్ ఏంటంటే, జనరల్గా ఈ ఏంజల్ నంబర్తో మనం కనుక ఈ ఏంజల్ నంబర్ని వాడితే ఏది పడితే అదే జరుగుతుంది. అది ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు. ఓకే, కానీ మనం క్లారిటీతో చేయాలి. క్లారిటీతో చేయాలి. కానీ ఈ నేను ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే, ఈ ఏంజల్ నంబర్ని కండిషన్ చేసేస్తాము. నువ్వు ఇది ఇవ్వాల్సిందే, ఓకే, నువ్వు ఇష్టం వచ్చింది ఇవ్వడానికి లేదు. ఓకే, ఏంజల్ నంబర్స్ ని కండిషన్ పెడతాం మనం కండిషన్ పెడదాం. ఓకే, ఓకే, ఎందుకంటే చేయాల్సింది జరగాల్సింది. ఇది చాలా నోటోరియస్ ఏంజల్ నంబర్, వెరీ వెరీ నోటోరియస్ ఏంజల్ నంబర్. తనకి ఇష్టమైందే చేస్తుంది అండ్ మనకి ఇష్టమైందే చేయదు. సో ఆ చిన్న పప్పీ ఏంజల్ నంబర్ ని మనం చెవులు మెలేయాలంటే మనం దానికి బో కడదాం. ఓకే, ఆ చిన్న ఏంజల్ నంబర్ ని ట్వీట్ చేద్దామా? ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాము. ఏంజల్ నంబర్ వచ్చేసండి 555 అన్నమాట. ఓకే, ఈ 555 అనే ఏంజల్ నంబరు జనరల్గా ఎవరి లైఫ్లో అయినా సరే చేంజ్ అనేది తీసుకొస్తుంది. ఓకే, ఆ జనరల్గా ఉట్టి 555 మనం వాడామనుకోండి, తనకి ఇష్టం వచ్చిన చేంజ్ మనకి ఇచ్చేస్తుంది. ఓకే, అది ఏదైనా సరే, అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మనం కోరుకుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రెండూ అవ్వచ్చు. ఓకే, సో అది సర్ప్రైజ్ ఎలిమెంట్ కిందనే మనం తీసుకోవాలి. అప్పుడు లేదు, 555ని కనుక మనం బ్రేక్ చేసి వాడితే అప్పుడు మనం దాన్ని స్పీడ్ని ఎన్హాన్స్ చేసి మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఈ 555 ఎంత ఈజీగా, ఎంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. 555ని 55 × 5 చేద్దాం. ఓకే, 55 times 5 చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 55 యాజ్ సచ్ ఇస్ చేంజ్. ఓకే, ఇది చేంజ్ తీసుకొస్తుంది అండ్ చాలా చక్కగా ఫాస్ట్నెస్ ఉంటుంది లైఫ్లో, చాలా స్పీడ్ వస్తుంది, మనకి గ్రోత్ వస్తుంది. ఇవన్నీ ఎన్నిసార్లు గ్రోత్ రావాలని అంటున్నాం మనం? 5 times. మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, ఇలా సర్కిల్స్ నేను ఎట్లా అయితే గీస్తున్నానో మీరు వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్తో ఇలా సర్కిల్స్, ఓవల్ సర్కిల్స్ గీసేసేయండి. ఓవల్గా గీసేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనుకోండి, వెడ్డింగ్ అనుకోండి, అండ్ దెన్ సమ్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ కోరిక ఏంటి? జాబ్ అనుకుందాం. యారో ఇక్కడికి పాయింట్అవుట్ చేసి వదిలేయండి. మిగతా 2 సర్కిల్స్ని అట్లాగే ఉండనివ్వండి విదౌట్ ఎన్ యారో, నో ప్రాబ్లం. ఇది పెట్టుకున్న తర్వాత రోజు రాత్రి పడుకునే, మీరు 10 o'clock పడుకుంటే 10, 11 అయితే 11, ఒక 10 minutes ముందే మీ బెడ్రూమ్లోకి మీరు వెళ్ళడమో, ఎక్కడ పడుకుంటే అక్కడికి వెళ్ళి మీరు ఈ పేపర్ ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు కదా, ఆ పేపర్ని చేతిలో పట్టుకుని ఈ చేంజ్ ఏదైతే ఉందో, ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, ఈ పర్టిక్యులర్ డ్రీమ్ జాబ్ని మీరు ఆలోచించుకుంటూ అది వచ్చేసింది అనుకుంటూ, ఐ హ్యావ్ మై డ్రీమ్ జాబ్, నాకు నా డ్రీమ్ జాబ్ ఉంది, నాకు ఆ కాల్ వచ్చింది, నేను ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఈ పర్టిక్యులర్ జాబ్లో, ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్, అలా అనుకుంటూ దీన్నే నెమరేసుకుంటూ ఒక 10 minutes అయినా కళ్ళు మూసుకుని ఆనందాన్నే, మీరు కొంచెం డీవియేట్ అవుతున్న కాన్సన్ట్రేషన్ పర్వాలేదు, మళ్ళీ డీవేట్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి, మళ్ళీ ఫోకస్ మళ్ళీ పెట్టండి. అలా కనుక చేసుకుంటే ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి పిల్లో కింద పెట్టుకుని అలాగే పడుకోండి. అలా మీరు ఈ కోరిక తీరే వరకు చేయండి. ఇది అయిపోతుంది కదా, సేమ్ పేపర్లో యారో నెక్స్ట్ది ఏదైతే అది,
ఇది సిరీస్లోనే రాయాలా అని లేదండి. ఫస్ట్ యారో ఇది కూడా అవ్వచ్చు, సెకండ్ యారో ఇది అవ్వచ్చు. ఓకే, తర్వాత థర్డ్ యారో ఇది. ఇవన్నీ ఉండంగా కింద ఒక్కటి అయిపోతుంది కదా, మనకి ఒక విష్ లిస్ట్ అయిపోతుంది. ఒక విష్ లిస్ట్ మనది అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అని రాసేసేయండి. సెకండ్ది అయ్యాక ఇంకో థ్యాంక్ యూ, థర్డ్ది అయ్యాక ఇంకో థ్యాంక్ యూ. ఈ 3 ప్లేస్లో మనకి ఏదైనా పెట్టుకోవచ్చు, మన కోరిక ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాబ్, వెడ్డింగ్, బిజినెస్ అని నేను రాసినట్టు మీకు ఇంకా ఏదో ఫారెన్ ట్రావెల్, ఏదో హాలిడే, జస్ట్ అంటే జనరల్గా అందరికి ఉండేవి ఇవే కదా. మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అది హోమ్, డ్రీమ్ హోమ్, ఇల్లు కట్టుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ల్యాండ్ సేల్, అలాంటిదైనా మీరు రాసుకోవచ్చు. మేడం ఈ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, అంటే మన డ్రీమ్స్ కానీ మన విష్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు, ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు, సేమ్ ఇదే ఆర్డర్ ఏం లేదు. ఏం లేదు. రైట్. యారో ఫస్ట్ మీ కోరిక ఏదైతే ఉందో అటే పెట్టండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన కింద రాసేశారు, తర్వాత మళ్ళీ చించే ఎక్కర్లే ఆ పేపర్ని, యారో కిందకి పెట్టండి. ఓకే. ఆ తర్వాత సెకండ్ విష్ లిస్ట్ మీకు ఇది, ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది సెకండ్ అనుకుందాం, ఇది థర్డ్ అనుకుందాం, అట్లా ఏ లైన్ చేయొచ్చు. 3 రాసుకోవాలి. 3 ఏదైనా సరే 3. ఒక్కసారి ముచ్చటగా 3 రాసుకోండి, రాసుకుని 3 తీరాక ముచ్చటగా ఇంకో 3 రాసుకోండి. అయిపోతే అంటుంటే నాకు ఇంకా చాలా థాట్స్ గుర్తొస్తున్నాయి. అంతలేని డ్రీమ్స్ ఉంటాయి కదా. 6 10 ఉన్నట్టున్నాయి. ఉంది, బలంగా ఉంది, మిమ్మల్ని వాడుకుంటా. అంటే ఐ మీన్ మీరు ఏం పర్లేదు. ఓకే, రైట్. ఇలా రాసేసుకుని చక్కగా పడుకుని ఆ రెమెడీ ఒక్కొక్కటి అయిన తర్వాత ఇలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండండి. నేను ఎగ్జాంపుల్ ఇవ్వను కానీ ఏమైందో చాలా మందికి, బట్ ఇంకా అసలు వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ యూ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్. ఇలా కూడా అవుతాయా లైఫ్లో? రివర్స్ అయిపోయాయి. మిరకల్స్, ఎక్స్ట్రీమ్ మిరకల్స్. అలా రాసుకోండి, సరిపోతుంది. ఈ 555ని ఇలా బ్రేక్ చేసుకుని ఇలా రాసుకుని థ్యాంక్ యూ అని అలా అనుకుంటూ రాసుకోండి, సరిపోతుంది. ఓకే మ్యామ్, సూపర్ బ్యూటిఫుల్. అంటే పర్టికులర్ డే ఏమైనా ఉందా దీనికి కూడా? పర్టికులర్ డే అనేది ఏమీ లేదు. ఒక ట్యూస్డే ఒకటి అవాయిడ్ చేసి రాసుకోండి. మీరు వెడ్నెస్డే మీకు లక్కీ డే అయితే అట్లా రాసుకోండి, మండే, సాటర్డే, ఫ్రైడే ఏదైనా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ట్యూస్డే ఒకటి అవాయిడ్ చేయండి. ట్యూస్డే కూడా ఎందుకంటే అదేమి శుభమైన వారం కాదని కాదు, మళ్ళీ చేయవలసి వస్తుందని, అంతేగాని మంగళవారం శుభమైన వారం, మంగళప్రదమైన వారం, మంచిది. ఓకే మ్యామ్, బ్యూటిఫుల్. సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ.